నమస్తే అండి, మన శ్రీ రమేష్ లవ్ లైఫ్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మీకు మన మంగళగిరిలో సుప్రసిద్ధమైన పానకాల నరసింహస్వామి గుడిని మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న గుడి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఇది మార్కెట్లోనే ఉంటుంది మంగళగిరిలో. ఫస్ట్ మనం కొండ మీద ఉన్న పానకాల స్వామి గుడి దగ్గరికి వెళ్ళొద్దాము. అంటే అప్పటికి చాలా టైం అయిపోయింది, మేము లేట్గా బయలుదేరామన్నమాట. ఇంటి దగ్గర నుంచి 11:30 అలా అయిపోయింది. అందుకే ఫస్ట్ మనం పానకాల స్వామి గుడికి వెళ్దాం అనుకున్నాం. మేము అక్కడ దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ఈ గుడి చూసుకుందాము. ఓపెన్ లో ఉంటే ఈ గుడి కూడా మీకు చూపిస్తాను, లేకపోతే మరొక వీడియోలో ఇంకొక రోజు మీకు చూపిస్తాను. ఇంకా ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి ఎదురుగానే మనకి ఆ రూట్ నుంచి వెళ్తేనే మనకి లెఫ్ట్ సైడ్ లో పానకాల స్వామి గుడికి వెళ్ళే మార్గం అయితే కనిపిస్తుందండి. చూడండి, పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడి అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. అక్కడ నుంచి ఎదురుగా వస్తే అటన్నారు కదా, ఇటు తిరుగుతున్నారు ఏంటి అనుకోకండి. నా తలలో పువ్వులు లేవని చెప్పి మా వారు పువ్వులు కొనిస్తానన్నారు. అంటే ఆ రోజు మా పెళ్లి రోజు సందర్భంగా మేము గుడికి వెళ్తున్నాము. ఇంకక్కడ పువ్వులు అయితే తీసుకున్నామండి. తీసుకొని గుడికి అయితే మళ్ళీ బయలుదేరాము. పానకాల స్వామి గుడి చాలా బాగుంటుందండి. మొత్తం ఇప్పుడు నేను చూపిస్తున్న ఏరియా మొత్తం కూడా కింద లక్ష్మీ నరసింహస్వామి గుడి, పైన పానకాల స్వామి గుడి, ఆ పైన గండాలయ్య స్వామి గుడి, ఇలా మొత్తం కూడా టెంపుల్స్ చాలా ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు వెళ్లే దారిలో కూడా రాజరాజేశ్వరి ఆలయం ఒకటి ఉంటుంది. వచ్చేటప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు. మనకి కింద గుడి లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి, పైన పానకాల స్వామి గుడి, ఆ పైన గండాలయ్య స్వామి గుడి అనమాట. మొత్తం 3 గుడులు ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళేది పానకాల స్వామి గుడికి. అయితే శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే పానకాన్ని ముఖ్యంగా నివేదన చేస్తారనమాట ఇక్కడ. అందుకని ఇవన్నీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి అని అంటారు. స్వామి వారికి పానకం సమర్పించడం చాలా మంచిదండి. మనం ఏం తీసుకెళ్ళిన అవసరం లేదు. అక్కడ బయట టోకెన్ తీసుకుంటే లోపల పానకం ఇస్తారు. మనకి పానకం కొంచెం స్వామివారికి పోసి మిగిలింది మనకి ఇస్తారు. ఎంత పానకం పోసినా స్వామివారు తాగుతూనే ఉంటారండి. చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది మనకి. ఇదిగోండి, మేము ఎంట్రన్స్ లోకి అయితే వచ్చేసాము. అయితే ఇక్కడ ఆపారనమాట బైక్స్, ఎందుకంటే కొండ పైన కొంచెం రద్దీగా ఉందంట. అక్కడ పార్కింగ్ లో కార్స్, బైక్స్ అవి ఎక్కువ ఉన్నాయంట. అవి కొంచెం క్లియర్ అయిన తర్వాత మమ్మల్ని పంపిస్తారనమాట. వాళ్ళు మాట్లాడుకుని పంపిస్తున్నారనమాట. కొండ పైన రద్దీ క్లియర్ అవ్వగానే కిందన మళ్ళీ టికెట్ తీసుకోవాలండి. 10 రూపీస్ ఇక్కడ టికెట్. వాళ్ళకి 10 రూపాయలు ఇస్తే మనకు ఒక టికెట్ ఇస్తారు, అది తీసుకొని వెళ్ళడమే. ఇంకా అందరం అయితే ఆగాము. ఇంకా వాళ్ళు అక్కడ రద్దీ క్లియర్ అయిపోయిందంట. ఇంకా ఒక్కొక్కరికి టికెట్స్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇంకా మేము కూడా టికెట్ తీసుకొని కొండ మీదకి అయితే బయలుదేరామండి. చెప్పాను కదా, 10 రూపాయలు అనమాట. ఇది పార్కింగ్ టికెట్ అనమాట. ఇక్కడ మనం కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఒకసారి వ్యూ చూసామంటే చాలా బాగుంటుందండి. మొత్తం మనకి మంగళగిరి సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. మంగళగిరి ఇంత ఉంటుందా అనిపిస్తుంది అనమాట. మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఏది ఎక్కడుందో కూడా మనం కనిపెట్టే విధంగా చాలా క్లియర్ గా కనిపిస్తాయి అనమాట. మేము ఎప్పుడు వచ్చినా మా ఇల్లు ఎక్కడుంది ఇలా అన్ని వెతుక్కుంటా ఉంటాం అనమాట. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము పానకాల స్వామి గుడికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ చాలా మారిపోయిందండి టెంపుల్ ఇప్పుడు. అంటే అసలు ఇంత రద్దీగా ఉండేది కాదు, చాలా రద్దీగా ఉంది. చాలా మంది వస్తున్నారు. ఈ ఆటోస్, కార్స్ ఇవన్నీ మేము ఫస్ట్ టైం చూడడం. అంటే మేము కొంచెం గ్యాప్ ఇచ్చాము, ఎప్పుడో వచ్చామన్నమాట. ఈ మధ్యన అసలు రాలేదు, కుదరలేదు. ఇప్పుడు మనకి అక్కడ కనిపిస్తుంది చూసారా గోపురం, అది కింద గుడి. ఇందాక మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట అది. ఇదిగోండి, ఇప్పుడు కనిపిస్తుంది అంతా కూడా మనకి పానకాల స్వామి గుడి. ఇంకా ఇక్కడ నుంచి మనం చూసారు కదా ఎంత కింద నుంచి మనం పైకి వచ్చామో. అదిగోండి, మొత్తం సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది ఇక్కడికి. ఆ రోజు అయితే అస్సలు ఖాళీ లేదండి. మేము ఇక్కడికి వచ్చేసరికి మాకు 12 అయిపోయింది. ఇంకా పిల్లలతో ఎలా ఉంటుందో అనుకున్నాము. ఒక పక్కన తుఫాన్ అంటున్నారు. ఇక వాతావరణం ఎలా ఉంటుందో ఏంటో అని అనిపించింది మాకు. అంటే మేము సడన్ గా ప్లాన్ చేసుకున్నాం అనమాట, ప్రీ ప్లాన్డ్ కాదు ఇది. ఇంకా అప్పటికప్పుడు పానకాల స్వామి గుడికి వెళ్ళాలనిపించి ఇక బయలుదేరి వచ్చాము. ప్రీ ప్లాన్డ్ అయితే మార్నింగే లేచి వచ్చేవాళ్ళము. అయినా అందులోకి ఇప్పుడు వింటర్ కదండి, ఎక్కువగా మంచది కురుస్తుంది. పిల్లలతో అంత ఎర్లీ మార్నింగ్ కూడా రాకపోతాం, కానీ
కనీసం ఒక 10 గంటలకైనా వచ్చేవాళ్ళం. ఇంకా అలా లేట్ అయిపోయింది టిఫిన్స్ చేసి పిల్లల్ని రెడీ చేసుకుని తీసుకుని వచ్చేసరికి. ఇక మేమైతే మాకు ఒక ప్లేస్ అయితే దొరికింది, అక్కడ పార్క్ చేసేసుకుంటున్నాం బైక్. అదిగోండి ఆ పక్క నుంచి మెట్లు కనిపిస్తున్నాయి కదా, అటు వెళ్తే గండాలయ స్వామి గుడి అనమాట. నేను అసలు అక్కడికి వెళ్ళలేదు. ఇక నేను పువ్వులు కొనుక్కున్నాను కదండి, ఆ పువ్వులు అయితే పెట్టేసుకున్నాను. ఇక కొన్ని పువ్వులు అయితే బైక్ లో పెట్టాను అనమాట. మేము ఇక్కడైతే పానకం, బెల్లం పానకం నివేదన ఇద్దామని చెప్పి మా వారైతే ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నారు. అంటే మనం ఇక్కడ టికెట్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు లోపల మనకి దర్శనం దగ్గర స్వామి వారికి కొంచెం పానకం పోసి బిందెతో మిగిలిన పానకం మనకి ఇస్తారనమాట. ఆ పానకం అక్కడే మనకి టోకెన్ ఇస్తారు, ఒక టికెట్ మనకి. ఆ టోకెన్ లో పట్టుకెళ్తే అక్కడ మనకి ఒక బాటిల్ ఇస్తారు. ఆ బాటిల్లో మనం పోసుకొని తాగినంత తాగి మిగిలింది ఆ బిందులో కూడా బాటిల్లో పోసుకొని వచ్చేయచ్చు అనమాట. ఇంకా టోకెన్స్ అయితే తీసేసుకున్నారు. ఇదిగోండి 30 రూపాయలు పానకం తయారీ ఛార్జ్ అంట. 10 రూపాయలేమో బిందె నివేదన చేయడానికి, బిందెతో పానకం ఇస్తారు మనకి, ఆ ఖర్చు. టోకెన్ ఇచ్చారు, ఈ టోకెన్ చూపించాలన్నమాట మనం లోపల. ఇక ఉచిత దర్శనము ఉంది, అలాగే 100 రూపాయల దర్శనం కూడా ఉందండి. మా వారేమో పిల్లలతో 100 రూపాయల దర్శనానికి వెళ్ళిపోదామన్నారు, కానీ నేను ఊరుకోలేదు. ఎందుకులే వద్దులే, పర్లేదు లేట్ అయితే అయింది, ఉచిత దర్శనంకే వెళ్దాము అని చెప్పి నేను అంత త్వరగా రూపాయి కూడా పోనివ్వనండి. ఇంకా సో మా వారేమో వద్దు పిల్లలతోటి కష్టం అవుతుందేమో అన్నారు, కానీ ఏం పర్లేదులే, ఒక అరగంట అటు ఇటు అవుతుంది, పర్లేదని చెప్పి నేను ఉచిత దర్శనంలోకి అయితే వచ్చేసాను. ఇంకా మా వారు కూడా వచ్చేసారు నా వెనక. మా పిల్లలు కూడా బాగానే ఉన్నారనమాట, చక్కగా లైన్ లో కూడా ఆడుతూ ఉన్నారు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ షెడ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది వరకు ఇవేమి ఉండేవి కాదు. నార్మల్గా ఇదంతా కూడా ఓపెన్ గా ఉండేది. ఇప్పుడు అక్కడ మీకు రాళ్ళు అవి కనిపిస్తున్నాయి కదా, కొండ, అక్కడే మేము బైక్స్ అవి ఇక్కడ వరకు వచ్చేసేది అనమాట. బైక్ పార్కింగ్ అంతకు ఎందుకు ఉండేది కాదు. ఇక్కడ బైక్ పార్క్ చేసుకొని జస్ట్ లోపలికి వెళ్ళిపోయే వాళ్ళం. అక్కడ చూడండి రాయి మీద రాయి పేర్చి మనసులో కోరికలు చెప్పుకుంటారు కదా, అలా పేర్చారు ఇక్కడ కూడా. ఇక్కడైతే ఫ్యాన్స్ పెట్టేశారు, రేక్ షెడ్ వేశారు, పక్కన క్లాత్ కూడా కట్టేశారు అనమాట. వర్షం పడినా కూడా తుపరది కొట్టకుండా ఉండడానికి అనుకుంటా. ఇంకా బాగుందండి, చాలా డెవలప్ చేస్తున్నారు ఉండే కొద్దీ ఈ టెంపుల్ ని కూడా. ఇది వరకు ఇంత రద్దీ ఏమి ఉండేది కాదు. మేము ఎప్పుడు వచ్చినా కూడా బాగానే అయిపోయేది దర్శనము, ఇన్ని లైన్స్ ఉండే కాదు. ఇక్కడ ఉచిత త్రాగునీరు కూడా ఉంటుందన్నమాట, మనం వాటర్ తాగొచ్చు పట్టుకొని. ఇటు పక్కనే మనకి లైన్స్ పక్కనే కొబ్బరికాయలు అవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇదిగోండి దర్శనం లైన్ అయితే ఇంత ఉందన్నమాట. ఆ పక్క ఉచిత దర్శనం లైన్ పక్కనే 100 రూపాయల దర్శనం ఉంది కదా, అది కూడా అంతేం ఖాళీగా లేదు. అంటే మాతో పాటు వచ్చిన వాళ్ళకి ఖాళీగా ఉంది, తర్వాత అందరూ టికెట్ తీసుకొని వెళ్ళడం తోటి అది కొంచెం రష్ అయింది. ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా తులసి దళాలు కూడా అర్పిస్తారనమాట. ఇంకా అవి కూడా ఇక్కడే అమ్ముతున్నారు. మొత్తం మనకి పూజకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ దొరికేస్తాయండి, మనం తీసుకురాకపోయినా కూడా పర్లేదు. అంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు తీసుకురాకపోయినా తెలియకపోయినా ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇదిగోండి ఇక్కడ మొత్తం కూడా ప్రతి దాని రేట్ అయితే ఇక్కడ వేశారు. మనం ఏం కొనుక్కొని ఏం పెట్టాలన్నా కూడా స్వామి వారి దగ్గర మొత్తం అన్నింటి రేట్లు అక్కడ పెట్టారు. కొబ్బరికాయ కొట్టు ప్రదేశం అనేసి ఇక్కడ ఒకటి ఉంది, బయటకు వచ్చి ఇక్కడైనా కొట్టుకోవచ్చు. లోపల ఒకటి ఉన్నట్టుందండి. ఇంకా అక్కడైతే రావి చెట్టు వేప చెట్టు కలిపి ఉన్నాయి. రావి చెట్టు వేప చెట్టు దగ్గర పిల్లలు లేని వాళ్ళు పూజ చేస్తే చాలా మంచిదండి. అంటే రావి చెట్టు వేప చెట్టు కలిపి ఒకే చోట ఉన్న దగ్గర పూజ చేస్తే చాలా మంచిదంట. ఇక్కడ ఒక ఆంటీ అయితే మా పిల్లలకి బిస్కెట్ ఇచ్చారు తినమని, అవి తింటున్నారు వాళ్ళు. ఇంక పక్కనే మనకి కూల్ డ్రింక్స్ అని వాటర్ బాటిల్స్ అని అన్ని అమ్ముతారు. మా పిల్లలేమో యాపిల్ ఫీజ్ అడిగారు అనమాట, అది తీసుకుంటే మళ్ళీ ఫ్రూటీ కావాలన్నాడు మా పెద్దోడు. మళ్ళీ వాడికి ఫ్రూటీ, చిన్నోడికి యాపిల్ ఫీజ్ అయితే తీసుకున్నాము. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసామండి. లైన్ మనకి టెంపుల్ దగ్గరకల్లా వచ్చేసింది. ఇక్కడ చూసారా ముడుపులు అవి కూడా కట్టారనమాట. ఈ పైన కూడా ఒక గుడి ఉంటుందండి, దానిపైన ఇంకా పైకి వెళ్తే అక్కడ గండాలయ స్వామి టెంపుల్ స్టార్టింగ్ లో ఉంటుంది రూట్, నేను చూపిస్తాను. నేను ఇంకా ఇప్పటి వరకు గండాలయ స్వామి గుడికి వెళ్ళలేదండి, వెళ్ళాలి ఎప్పుడైనా చూసుకొని. మొత్తం ఇప్పుడు ఇక్కడ సిస్టమ్ కూడా మారిపోయింది. లైన్ ఒకే లైన్
దేవుడి దగ్గర వరకు వెళ్ళేలా పెట్టారు. ఇది వరకు అయితే ఇలా ఉండేది కాదు, మొత్తం రౌండ్స్ గా ఆ ప్లేస్ అంతా కవర్ అయ్యేలాగా కడ్డీలు ఉండేవన్నమాట. అవన్నీ తీసేసి పక్కకు పెట్టేశారు. ఇప్పుడు చాలా మారిపోయిందండి, అంటే జనాలు పెరిగే కొద్దీ సిస్టమ్ కూడా మారిపోయింది అనమాట. ఇక అలా వెళ్తూ ఉన్నాము. చూసారు కదా జనం ఎంత మంది ఉన్నారో. ఇక్కడ మా చిన్నోడు ఇంకా యాపిల్ విజ్ ఓపెన్ చేసి తాగేస్తున్నాడు. అసలు వింటారు కదా, మేము అలాంటివి అసలు కొనట్లేదు, కానీ ఇక్కడ వాళ్ళ లైన్లో అవి కొంటేనే కానీ ఉండనంటున్నారని చెప్పి మళ్ళీ కొనాల్సి వచ్చింది. నేను పూలు చూడండి ఎలా పెట్టుకున్నానో, నాకు తెలియలేదు, రెండు సమానంగా పెట్టుకున్నాను అనుకున్నాను, కానీ మధ్యలో ఒకసారి జారితే మళ్ళీ దాన్ని సెట్ చేశాను, కానీ ఒకటి పైకి ఒకటి కిందకి ఉన్నాయి. వీడియోలో చూస్తేనే నాకు తెలిసింది. ఇక్కడ నా ముందు నుంచి ఆంటీ అయితే ఇక్కడ దగ్గరలో ఏమేమి గుడులు ఉంటాయమ్మా అనేసి అడుగుతున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంట, తెలియదంట. వెళ్దామని చెప్పి అడుగుతుంటే నేను చెప్తున్నాను అనమాట. ఈ పక్కన మెట్లు చూపించాను కదండి మీకు, రైట్ సైడ్ లో అక్కడైతే రాజ్యలక్ష్మి అమ్మవారు ఉన్నారు పైన. ఇక అలాగా నెమ్మదిగా వెళ్తూ ఉన్నాము, దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా మా అబ్బి కూడా ఫ్రూటీ ఓపెన్ చేసుకుని తాగేస్తున్నాడు. మా చిన్నోడేమో నాకేది అని అడుగుతున్నాడు, వాడు ఆల్రెడీ తాగేశాడు కదా. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసామండి. పానకాల స్వామి గుడి ఇదేనమాట. లోపల అస్సలు ఎలా చేయరండి, మేము దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. లోపల వీడియో అవి తీయకూడదు దేవుడిని. ఇక నేను చెప్పాను కదా మేము బిందె పానకం ఇస్తున్నామని చెప్పి, ఇందులో పానకం కొంచెం దేవుడికి పోస్తారండి, దేవుడికి పోసి మిగిలిన మనకి ఇస్తారు. దాన్ని ఆ బిందెతో అలానే తాగకూడదు అనమాట. మనం ఖచ్చితంగా బాటిల్ తెచ్చుకొని బాటిల్లో పోసుకొని తాగాలి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తారు కదా దేవుడి కోసం, అందుకే ఎంగిల్ చేయకూడదు అనమాట. ఇక ఇందాక టోకెన్ అని చెప్పాను కదా గ్రీన్ కలర్ది, ఆ గ్రీన్ కలర్ టోకెన్ తీసుకొని వెళ్తే అక్కడ బాటిల్ ఇస్తారు. ఆ బాటిల్ తీసుకొని దాంట్లో అయితే పోసుకొని మనం తాగి ఇంకా మిగిలింది కూడా మనం బాటిల్లో పోసుకొని ఇంటికైతే తీసుకెళ్ళిపోవచ్చు. ఇదిగోండి చూడండి, దేవునికి టోకెన్ ఏం తీసుకోలేదు, పానకం ఏమి ఇవ్వలేదు అనుకున్న వాళ్ళు నార్మల్ గా అక్కడ బాటిల్స్ అవి అమ్ముతారండి, అక్కడ కొనుక్కొని మనం పానకం అయితే పోయించుకోవచ్చు. ఇక తర్వాత మేము కొంచెంగా బాటిల్లో పోసుకొని అయితే ఒకరి తర్వాత ఒకరం తాగేసాము. మా చిన్నోడు కొద్దంట, ఇలాంటివి తాగడు, వీడు డ్రింక్సే తాగుతాడు. నేను మా వారు మా అబ్బి పానకం తాగేసి బాటిల్ అయితే ఫిల్ చేసేసుకున్నాము. బిందెలో ఇంకా పానకం ఉందనమాట, ఆ పానకం కూడా వేసి బాటిల్ ఫిల్ చేసేసుకున్నాము ఇంటికి తీసుకెళ్ళడానికి. బెల్లం పానకం చాలా బాగా చేస్తారండి. స్వామివారు ఉగ్ర రూపం దాల్చినప్పుడు ఇలా పానకం పట్టించి శాంతపరిచారంట స్వామివారిని అనేసి చరిత్ర కూడా ఉందంట దీనికి. ఇక పక్కన చూపించాను కదా, అది మెట్ల దారి అనమాట. ఇక మేమైతే దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. నేను చెప్పాను కదండి, ఈ కొండ మీద మనం ఎటు నుంచి చూసినా కూడా ఇంకా మంగళగిరి వ్యూ పాయింట్ మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నామండి, ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మీకు కుదిరితే కింద గుడి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా, అది కూడా చూపిస్తాను. ఇక బయట అయితే మనకి ఈ గుడికి సంబంధించిన చరిత్ర బుక్స్ కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, ఇలా దేవుడి పుస్తకాలు ప్రతిదీ అమ్ముతున్నారు. అలాగే గాజులు, ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తం అన్ని కూడా ఇక్కడ షాప్స్ అయితే పెట్టారనమాట బయట. ఇది వరకు ఇంతలా ఏముండేది కాదు, కొన్ని ఉండేవి. ఈ పక్క చిలక జ్యోతిష్యం అవి కూడా పెట్టారనమాట. ఇక చాలా డెవలప్ అయిపోయిందండి టెంపుల్, చాలా ఫేమస్ కూడా. ఇదిగోండి నేను చెప్పాను కదా గండాలయ స్వామి టెంపుల్ అని చెప్పి, ఇదే అనమాట. ఈ మెట్ల దారమ్మట వెళ్తే మనకి పైన గండాలయ స్వామి వారు ఉంటారంట. నేను వెళ్ళాలి, ఎప్పుడైనా చూసుకొని వెళ్ళాలి, పిల్లలు చిన్నోళ్ళు కదా అని ఆగాము. ఇక ఇప్పుడు వెళ్ళాలి ఎప్పుడైనా కుదిరినప్పుడు, అప్పుడు కూడా మీకు వీడియో చేసి చూపిస్తానులేండి. చాలా బాగుంటుందంట, పైన కూడా ఎప్పుడు నిత్యం దీపం వెలుగుతూనే ఉంటుందండి. మేమున్న మా ఇంటికి కూడా కనిపిస్తుంది అనమాట, మేము మేడ మీదకి వెళ్తే. అలాగే మంగళగిరిలో మనం వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని ప్లేసుల్లో కూడా మనకి ఆ కొండ ఎక్కడికైతే మనకి కనిపిస్తుందో అక్కడికి ఆ దీపం వెలుగుతూ కనిపిస్తుంది అనమాట. ఇంకా వర్షానికి, ఎండకి, ఏదేమైనా కూడా, గాలి వచ్చినా ఏమొచ్చినా కూడా అక్కడ దీపం వెలుగుతూనే ఉంటుందంట. అంత ప్రసిద్ధమైన ఆలయం అనమాట. ఎప్పుడైనా ఖచ్చితంగా వెళ్ళి మీకు కూడా చూపిస్తాను నేను. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు కూడా మంగళగిరి పానకాల స్వామి వారిని దర్శించుకోండి, చాలా బాగుంటుంది గుడి, చాలా విశిష్టమైనది. అదిగోండి కింద లక్ష్మీ నరసింహస్వామి గుడి కనిపిస్తుంది కదా, ఆ మొత్తం కూడా ఇంకా మంగళగిరి సిటీ అంతా కనిపిస్తుంది. ఇక మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నాము.
ఇదిగోండి ఈ విధంగా అయితే నామాలు కూడా కనిపిస్తాయి అన్నమాట మనకి టెంపుల్ ఎంట్రన్స్ లో. ఇది ఆ పక్కన ఉంది కదా, నామాలు ఉన్నాయి కదా, ఆ పక్క నుంచి మనకి మెట్ల దారి అనేది ఉంటుందన్నమాట. అంటే కింద లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది కదా, అక్కడ నుంచి డైరెక్ట్ గా మనం అక్కడే మెట్లు ఉంటాయి ఆ వెనక సైడ్ కి, ఆ మెట్లు ఎక్కి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేయచ్చు. ఇక్కడ నుంచి దిగి మళ్ళీ ఆ టెంపుల్ కి వెళ్ళొచ్చు అనమాట. నడిచి వెళ్ళే వాళ్ళకి ఆ మెట్లు అయితే ఉపయోగించుకోవచ్చు. మీరు ఎప్పుడైనా కూడా మంగళగిరి వచ్చినా కూడా కింద లక్ష్మీనరసింహస్వామి గుడికి వచ్చారనుకోండి, అక్కడ నుంచి ఎదురుగా ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లోకి వెళ్తే మెట్లు కనిపిస్తాయి మీకు. ఆ మెట్లు ఎక్కి పైకి వచ్చేయచ్చు. ఇంకా ఆటోలు ఇవేమి మీరు తీసుకొని ఏం పైకి రావక్కర్లేదు. తెలియక నా ఎదురుగా నిలబడిన ఆంటీ వాళ్ళు పాపము మళ్ళీ 50 రూపీస్ ఆ కింద గుడి నుంచి పై గుడికి రావడానికి 50 రూపీస్ ఇచ్చి వచ్చారంట. అమ్మ మాకు తెలియలేదనేసి అంటున్నారనమాట. ఎవరైనా ఈసారి తెలియని వాళ్ళు మంగళగిరి వచ్చినప్పుడు కింద గుడి దర్శించుకొని ఆ మెట్ల మార్గం అమ్మట పైకి వచ్చేయండి. చాలా ఈజీగా ఉంటది. మెట్ల దారి కూడా చాలా తక్కువ మెట్లే ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక గుడి ఉందని చెప్పాను కదా, ఇక్కడ రాజేశ్వరి అమ్మవారి గుడి అయితే ఉందన్నమాట. ఇక మొత్తం ఈ మీరు మంగళగిరి గుడికి వచ్చారంటే మొత్తం ఈ చుట్టుపక్కల చాలా గుడులు ఉంటాయి. అన్ని కూడా మీరు దర్శించుకోవచ్చు. శివాలయం కూడా పక్కనే ఉంటుందన్నమాట. మీరు అన్ని గుడులు కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. చాలా బాగుంటుందండి మంగళగిరి సిటీ కానివ్వండి, మంగళగిరి గుడులు కానివ్వండి. తెలియని వాళ్ళు ఎవరైనా కూడా విజయవాడ వచ్చినా విజయవాడ నుంచి మంగళగిరి వచ్చి తప్పకుండా దర్శించుకోండి. ఇదిగోని చూసారా, ఎదురుగానే మళ్ళీ మనకి కింద లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఉందన్నమాట. అయితే మీకు కనిపిస్తుందా, డోర్స్ క్లోజ్ చేస్తారండి. ఇంకా అప్పటికే మాకు 2 అయిపోయింది. పానకాల స్వామి గుడిలోనే మాకు 1:50 అలా అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేటప్పటికి ఇంక 2 అయిపోయింది కదా, గుడి అయితే క్లోజ్ చేసేసారనమాట. ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వస్తాం, మేము ఇక్కడికి వస్తానే ఉంటాం అస్తమాను. మీకు ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా వీడియో చేసి అయితే మీకు చూపిస్తాను. ఒక విశిష్టమైన కోనేరు ఉందండి, మీకు దాని గురించి చెప్తాను. ఇప్పుడు మీకు చూపించాను కదా లక్ష్మీ నరసింహస్వామి వారి గాలి గోపురం, అది 1912వ సంవత్సరంలో ఒక వైపుగా వంగిపోయినట్టు అయిపోయిందంట. అయితే దాన్ని సరిచేయడానికి వింజమూరి భావనాచార్యుల వారు ఏం చేశారంటే, సేమ్ అది 153 అడుగులు ఎత్తంటండి. అంతే లోతులో 153 అడుగుల లోతులో ఈ కోనేరుని అయితే తవ్వించారంట. అలా తవ్వించడం ద్వారా అది మళ్ళీ సరైందంట. అంటే గాలి గోపురం అనేది మళ్ళీ నిటారుగా నిలబడిందనేసి ఇక్కడైతే మనకి శాసనం మీద అయితే ఉందండి. ఇక చాలా విశిష్టత కలిగిన ఆలయాలండి ఇక్కడ మంగళగిరిలో. తప్పకుండా మీరు దర్శించుకోండి. నేను మీకు మరొక వీడియోలో అయితే మీకు ఆ గుడిని కూడా చూపిస్తాను. ఇక ఇక్కడ మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా పిల్లలు ఇంకా ఐస్ క్రీములు కొనేదాకా ఇంటికి రామంటున్నారు. ఇక వాళ్ళకైతే చెరొక ఐస్ క్రీమ్ కొనేసి నాకు కూడా మా వారు ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నారు. ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఇంకా మంగళగిరిలో విశిష్టమైన ప్రదేశాలు, గుడులు అన్నీ కూడా మీకు చూపిస్తాను. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విశిష్టమైన ఆలయం కోసమైనా మీరు ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఈ గుడి గురించి తెలుసుకుంటారు. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలు, విశిష్టత కలిగిన దేవాలయాలు మీకు చూపిస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఆల్ అనేది ఉంటుంది. బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుంటే మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మంగళగిరి పానకాల నరసింహస్వామి వారి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము.